రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఓటమి ఎరగని నియోజకవర్గం అది. అందున ఒక స్టార్ హీరో అక్కడ హ్యాట్రిక్ సాధించడానికి బరిలో దిగుతున్నారు. అలాంటి చోట ఒక మహిళ ధైర్యంగా పోటీకి దిగబోతున్నారు. ఆమెను ఎదుర్కోవడానికి ఆ స్టార్ హీరోతో పాటు టీడీపీ మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎదుట బలమైన కొండ ఉన్న ఢీ కొడతానంటూ ముందుకు దిగుతున్న డేర్ లేడీ కురుబ దీపికపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. అక్కడ ఆ పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా కేవలం అభిమానాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ వరుసగా గెలుస్తూనే ఉంది. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇక్కడ తీవ్రమైన తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని హిందూపురంకు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆ రోజుల్లో కాంగ్రెస్ గెలవలేదు. అలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పంతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇక్కడ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పోటీలో ఉన్నది నందమూరి బాలకృష్ణ. 2014 నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి అక్కడ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. బాలకృష్ణని ఎదుర్కోవడం అంటే, అందున హిందూపురంలో గెలవడం అంటే అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానంటూ బరిలో దిగారు కురుబ దీపిక. ఇంతకీ ఎవరు ఈ కురుబ దీపిక? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి సతీమణి దీపిక. వాస్తవంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక వేణుగోపాల్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు హిందూపురంలోనే స్థిరపడ్డారు. భర్త రాజకీయ వ్యాపారాల్లో ఉన్నారు. దీపిక ఒక విద్యావంతురాలు. గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కానీ అలాంటి మహిళ ఇప్పుడు ఏకంగా బాలకృష్ణపై పోటీకి దిగడానికి కారణం ఎవరన్నది చూస్తే వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పక తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ఇందులో హిందూపురం కూడా ఒకటి. ఓటమి ఎరగకుండా వరుస విజయాలు సాధిస్తున్న టీడీపీకి ఈసారి ఖచ్చితంగా హిందూపురంలో ఓటమి రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే కురుబ దీపికను రంగంలోకి దింపారు. వాస్తవంగా హిందూపురం నియోజకవర్గంలో కురుబ రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు సుమారుగా 50,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు దీపికను రంగంలోకి దింపితే ఆ 2 సామాజిక వర్గాల నుంచి ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక మైనార్టీల బలం ఎలాగో వైసీపీకి ఉంది. దీంతో హిందూపురంలో విజయం సాధించటం పెద్ద కష్టం కాదన్న వ్యూహంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్లాన్ తో దీపికను రంగంలోకి దింపారు. వాస్తవంగా కురుబ దీపికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్ కార్పెట్ వేయలేదు. ఎందుకంటే అప్పటికే హిందూపురంలో 2-3 వర్గాల వారు ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కురుబ దీపిక ధైర్యంగా రంగంలోకి దిగారు. ఒక్కొక్కరిని కలుస్తూ అందర్నీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కురుబ దీపిక చాణక్యతతో చాలా వరకు నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనంలో కూడా ఒక బలమైన ముద్ర వేసుకుంటున్నారు. మరోవైపు తెర వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసమ్మతి వర్గాన్ని మొత్తం ఏకం చేశారు. గ్రామాల్లో కింది స్థాయి లీడర్ వద్ద నుంచి ఏ ఒక్కరిని వదలకుండా పార్టీలో మీకు సముచితమైన స్థానం ఉంటుందంటూ వారికి సర్ది చెప్పి ఒక బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం కురుబ దీపిక వెంట వైసీపీలో అన్ని వర్గాలు ఉన్నాయి. ఎవరికి వారు ప్రచార కార్యక్రమాలు చేస్తూ బాలకృష్ణపై దీపికను గెలిపించాలన్న పంతంతో కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన గత 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేశారా అంటే కనీసం ఆయన నియోజకవర్గానికి రావడమే 2-3 నెలలకు ఒకసారి ఉంటుంది. ఇక ప్రజలు ఎవరూ ఆయనతో నేరుగా కలిసే అవకాశం లేదు. కేవలం పిఏల ద్వారానే ఇక్కడ పాలన సాగుతోంది. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకునే ఒక నాయకుడు కూడా హిందూపురం నియోజకవర్గంలో లేడు. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, నాయకుల ఇళ్లలో శుభకార్యాలు ఉంటే తప్ప బాలకృష్ణ హిందూపురం వైపు రారు. అది కూడా సినిమా షూటింగులు లేకపోతేనే ఆయన రాజకీయాల వైపు చూస్తారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ప్రజలంతా ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గత 10 ఏళ్లుగా బాలకృష్ణను గెలిపించినా ఏ రోజు తమకు అందుబాటులో లేరన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందున స్థానికులకు అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే స్లోగన్ ను కురుబ దీపిక కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బాలకృష్ణకు ఎంత బలం ఉన్నప్పటికీ హిందూపురంలో ఈసారి కురుబ దీపిక విజయం సాధిస్తారన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. మరి బాలయ్యపై దీపిక విజయం సాధిస్తే అది ఒక సంచలనమే అని చెప్పాలి.